వేసవి రాకమునుపై కడప ప్రజలను భానుడు హడలెత్తిస్తున్నాడు. రాత్రైతే చలి, తెల్లారితే భానుడి ప్రతాపం. దీంతో జిల్లావాసులు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు రోడ్లపైకి రావాలంటే బిక్కుబిక్కుమంటున్నారు. ఎండ తీవ్రతకు కూలీలు బిత్తరపోతున్నారు. వేసవి కాలం రాకమునుపై జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతను చూసి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో ఇంకా ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చీకటి పడితే చలి, తెల్లారితే వేడి. ఇది కడప జిల్లాలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు. వేసవి రాకమునిపై జిల్లాలో వేసవిని తలపిస్తుంది కడప జిల్లా వాతావరణం. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా జిల్లాలో ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనేటువంటివి వేడెక్కుతూ వస్తున్నాయి. రాత్రి వేళల్లో చూసినట్లయితే చలి విపరీతంగా ఉంటుంది. కానీ పగులు తెల్లారితే మాత్రం వేడి తాకిడికి ప్రజలు బయటికి రావాలంటే సైతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటూ వస్తున్నాయి. సాధారణంగా ఇక్కడ నమోదవలసినటువంటి వర్షపాతం కూడా నమోదు కాకపోతే ఈ ఏడాది అత్యధికంగా చలి ఉన్నప్పటికీ కూడా ఎండలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ఆ నేపథ్యంలో ఇంకా వేసవి ప్రారంభం కాక మునిపే కడప జిల్లాలో ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. నిత్యం రద్దీగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఉదయం 10 గంటలైనప్పటికీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొంటూ వస్తున్నాయి. ఎందుకంటే వేడి యొక్క తాపానికి తట్టుకోలేక కడప జిల్లా ప్రజలు విలవిలలాడిపోతూ వస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు తీసుకున్నట్లయితే అత్యధిక ఉష్ణోగ్రతలు అనేటువంటివి కడప జిల్లాలో నమోదవుతున్నాయి. గత ఏడాది కంటే ముందుగానే ఈ ఏడాది మనం చూసినట్లయితే జనవరి నెలలో 0.94 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు అనేటువంటివి నమోదయ్యాయని చెప్పి ఇప్పటికే అధికారులు సైతం అదే చెప్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రజలు కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా టోపీలతో పాటు చల్లని పదార్థాలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది మరింత స్థాయిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి అని అధికారులు చెప్తూ వస్తున్నారు. ఆ ప్రభావం కడప జిల్లాలో ఇప్పుడే కనిపిస్తుందని చెప్పవచ్చు. సాధారణంగా మార్చి నెల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలు కడపలో నమోదవుతుంటాయి. గత ఏడాది మనం తీసుకున్నట్లయితే 46 నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదయ్యేది. ఈసారి మరింత తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటూ వస్తున్నాయి. కాకపోతే వేసవి కూడా ప్రారంభం కాకమునిపే కడప జిల్లాలో జనవరి నెల ముగిసిందో లేదో అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నాడు. దీంతో నిత్యం పనిచేసేటువంటి కూలీలు అంటే ఉపాధి కూలీలు కావచ్చు, అదేవిధంగా మేస్త్రీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, రోడ్లపైకి రావాలంటే పనులు చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కడప జిల్లాలో నెలకొని ఉన్నాయి. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV కడప.